రాజంపేట పార్లమెంట్ పరిధిలో చేనేత కార్మికుడి కుటుంబం బలవన్మరణానికి కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని విశాఖ టీడీపీ దక్షిణ ఇన్ఛార్జి గండి బాబ్జీ, జనసేన ఇన్ఛార్జి వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం విశాఖ పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షుడు తమ్మిన విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేనేత కార్మికుని కుటుంబానికి చెందిన 3 ఎకరాల భూమిపై వైసీపీ పెద్దలు కన్నుపడి రెవెన్యూ వారితో కుమ్మక్కై అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారన్నారు. ఈ సంఘటనకు కారణమైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు మధుసూదన్ రావు, కోయలాడ వెంకటేష్, అంగటి రాము పాల్గొన్నారు. వాడు పాస్బుక్ పొందేస్తే మీరు వెళ్ళి అడిగారంట కలెక్టర్ ఆఫీసులో, ఎంఆర్ఓ ఏమండి భూమి మాదైతే మీరు వాడికి ఎవరితో ఎలా ఇచ్చారు పాస్బుక్లోనూ టైటిల్ డీడ్ అంటే నువ్వు ఎవరితో చెప్పుకోని చెప్పంటే వాళ్ళు ఆలోచించింది ఎవరు చెప్పుకోవాలో తెలియక కలెక్టర్ కలిసి అందరూ కలిసిన తర్వాత కుటుంబం మొత్తం భార్య, కూతురు, అతను కలిపి సూసైడ్ చేసుకోవడం జరిగింది విషయం అది. సో దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేశారు కాబట్టి అతను న్యాయం చేయవలసిన బాధ్యత కూడా జగన్కే ఉంది. ఇవాళ ఇటువంటి చేనేత కార్మికులు లెక్కలేదు, వీళ్ళు చేనేత చేసుకుని బతికేవాళ్ళు. ఆ కూతురు ఏదో చదివించుకున్నాం కదా భూమి అమ్ముకోవడానికి వెళ్తే భూమి వేరే పేరు మీద ఉండడం చూసి ఆశ్చర్యపోయి అప్పుడు రెవెన్యూ వాళ్ళని కలెక్టర్ని కలిస్తే మేము ఏం చేయలేమని చెప్పారట. ఇంత దౌర్జన్యంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుంటే ఎవరికి న్యాయం జరుగుతుంది? దీన్ని ఖండిస్తున్నాం. ఇటువంటి అన్యాయాలను అరికట్టాలని చెప్పి మనందరం కూడా ముక్తకంఠంతో మరి ప్రార్థిద్దాం.